సార్ నా పేరు శివ సార్. నేను ఇక్కడే కేపీహెచ్పిలో ఉంటాను. ఆల్రెడీ నాకు మొబైల్ షాప్ అనేది ఉందన్నమాట. 3 years నుంచి చేస్తున్నాను నేను. సార్ ఎలా అనిపించింది బిఫోర్ ఎస్ఎంటీ ఆఫ్టర్ ఎస్ఎంటీ? ఎస్ఎంటీకి వచ్చే ముందు మన నాలెడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు వెళ్ళాక మీ కాన్ఫిడెన్స్ ఏ విధంగా? సార్ యాక్చువల్లీ నేను 3 years నుంచి మొబైల్ షాప్లో చేస్తున్నాను కదా సార్. నేను ఎవరి దగ్గర వర్క్ చేసినా కానీ 3 years నుంచి లైక్ జస్ట్ ఓన్లీ కాంబో బేస్ అనేది ఒకటే మాత్రం చెప్తుండే అనమాట. సో ఎందుకంటే మిగతా ఇంకా మదర్ బోర్డ్ వర్క్ ఎవరికి అడిగినా కూడా ఏం చెప్పినా కూడా లైక్ సరే చెప్తాంలే అని చెప్పేసి అలా అంటే స్కిప్ చేస్తూ ఉండేది తప్ప ఇంకెవరు చెప్పలేదు సార్. నేను చాలామంది దగ్గర వర్క్ చేయడానికి ట్రై చేశాను, లైక్ శాలరీ లేకుండా కూడా చేశాను నేను వర్క్ కోసం. కానీ ఎవరు అనేది నాకు ఇలాంటివన్నీ ఏం చెప్పలేదు సార్ అది. సో దానికోసం అని చెప్పేసి నేనే వచ్చేసాను ఇంకా. సార్ ఇప్పుడు ఒక చిన్న మాటగా నేను ఏమంటున్నా అంటే, ఒక 10 సంవత్సరాలు మొబైల్ షాప్లో ఉన్నా కూడా వాడు మొబైల్ రిపేర్ నేర్చుకోగలుగుతాడా? సార్ 100కి 200% నేర్చుకోలేదు సార్. జస్ట్ ఓన్లీ పార్ట్ రీప్లేస్మెంట్ తప్ప అంతకు మించి ఇంకేటి తెలియదు. ఎందుకంటే ఈ అబ్బాయి ఆల్రెడీ 3 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఈయన చెప్తేనే మీకు అర్థమవుతుంది నాకు తెలిసి. యాక్చువల్లీ నేను శాలరీ లేకుండా కూడా చేశాను సార్. ఏదైనా వర్క్ వస్తుంది అది అని ఏంటంటే మన ఫ్యూచర్లో అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఒక జాబ్ చేస్తారు, లైక్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో చేస్తున్నాడు, వాడికి ఫ్యూచర్ గోల్ లేదు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే ఒక మొబైల్ షాప్లో మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో మనం మొబైల్ షాప్ పెట్టడానికి పనికి వస్తుంది కదా, ఈ రోజు మనం ఫ్రీగా చేసినా రేపు అన్న రోజు మనకు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు ఈ డిసిజన్ తీసుకున్నారు. ఫీల్డ్కి వచ్చాను సార్.